నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని పెద్దలు అన్నారు. ఆ మాటను గట్టిగా నమ్మారు హైదరాబాద్ కుకట్పల్లి వసంత్ నగర్కు చెందిన హైమావతి గారు. ఔషధ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. అంతేకాదు ఆ మొక్కల్ని ఎలాంటి లాభం ఆశించకుండా ప్రజలకు ఉచితంగా పంచుతున్నారు. వాటి ప్రాముఖ్యతను చెప్పడమే కాకుండా పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారు చేసి పర్యావరణ హితానికి కృషి చేస్తున్నారు. అంతేకాదు తాజాగా ఎకో ఫ్రెండ్లీ తొట్టెల్ని తయారు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హైమావతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే హైమావతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మీ వనిత టీవీకి మీరు వచ్చినందుకు చాలా అభినందనలు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఎకో ఫ్రెండ్లీ తొట్టెలను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అందరికీ పంచి పెడతాను. అందరూ మీలాగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి కావాలి అంటే ఇస్తాను. ఎందుకు అంటే ఈ ప్లాస్టిక్ నిరోధిద్దాము, ఇలా నేర్చుకోండి తల్లి అని. అసలు ఆ తొట్టెలను తయారు చేయాలనే ఆలోచన అసలు మీలో ఎందుకు కలిగిందంటారు? ఈ ప్లాస్టిక్ నిరోధిద్దామని అమ్మ. ప్లాస్టిక్ని ప్లాస్టిక్ అంతా ఈ ప్రకృతిని పాడు చేస్తుంది కదా ప్లాస్టిక్. అందుకని ఆ ప్లాస్టిక్ నిరోధించాలంటే మనకి ఏదో ఒక మార్గం కావాలి. అది అవును. ఇప్పుడు ఆ తొట్టెల్ని తయారు చేయాలంటే అందులో ఏమేమి వాడతారు? ఈకో ఫ్రెండ్లీ తొట్టెలంటే కొంచెం మట్టి, కొంచెం పేడ, కొంచెం కంపోస్ట్, కొంచెం అవి ఎప్పుడు నీళ్లు పోసినా పీల్చి అలాగే ఉండటానికి కోకోపీట్, కొంచెం అవి కొంచెం జిగురు రావటానికి కొంచెం గడ్డి. అంటే ఒక తొట్టెని తయారు చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? అవి చేత్తోనే చేయాలని ఏం లేదమ్మా. ఇప్పుడు నేనైతే చేతితో చేస్తున్నాను. మామూలు ఈ బీద రైతులు పిల్లలు ఉంటారు కదా, చదువుకోలేదని బాధపడుతూ ఉంటారు. ఆ లేడీస్కి అసలు కనిపించాలని తెలియాలని నా ప్రయత్నం. చేత్తో కాదు, మిషన్తో కూడా చేయొచ్చు. మిషన్తో అయితే 5 నిమిషాలకు ఒక తొట్టె వచ్చేసింది. చేత్తో చేస్తే ఒక అరగంట పడుతుంది. అలా మీరు ఆ తొట్టెను తయారు చేయడానికి కొన్ని పదార్థాలు వాడతా అన్నారు కదా, రా మెటీరియల్స్, అవి ఎక్కడి నుంచి సేకరిస్తారు? మట్టి మన ఇంట్లో దొరుకుతుంది. కంపోస్ట్ ఏమో కొనుక్కోవాలి. కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అవి మనం కొనుక్కోవాలి. పేడ మామూలు రైతుల దగ్గర ఉంటుంది కదా, ఎలాగో రైతుల దగ్గర నుండి తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. నేనైతే పేడ గోశాల నుండి కొంచెం తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ తొట్టెలను తయారు చేయడానికి మీరు ఒక్కరే చేస్తున్నారా ప్రజెంట్, లేదంటే మీకు ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఇవాళ శుక్రవారం కాబట్టి ఎవరు లేరు. మామూలుగా స్కూల్ పిల్లలు, నీలాంటి పిల్లలు అందరు వస్తారు. అందరూ సరదాగా మట్టిలు చేయటం పిల్లలకి చాలా ఇష్టం కదా. ఆ మట్టిలో పిసుకుంటూ కూర్చుంటాం. అంటే పిల్లలు కూడా ఫస్ట్ మీ దగ్గర చూసి అమ్మ మేము కూడా చేస్తామని వచ్చారా? అవును. సో అలా వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? అంటే చిన్న పిల్లలు కదా, చేస్తారో లేరో? నా దగ్గర కూర్చొని చూపెడితే శుభ్రంగా చేస్తారు. ఆర్ఎస్ఎస్కి వస్తారు ఆ పిల్లలు మా ఇంటికి ఎప్పుడు. మామూలు మరీ చిన్న పిల్లలు కాదు, 7, 8, 9, 10 ఇయర్స్ పిల్లలు. వాళ్ళు మంచిగా చేస్తారు. చేసి మళ్ళీ ఒక నీడని ఆరబెడతాము. మళ్ళీ ఆరిన తర్వాత వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఉపయోగించుకోవటానికి. ఓకే. అండ్ మీరు తయారు చేసే తొట్టెల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే ఏం చెప్తారు? ప్లాస్టిక్ వాడటం వల్ల మనం నీళ్లు, గాలి, భూమి అన్నీ పాడు చేస్తున్నాం కదా. ఆ పాడు చేయకోకుండా ఈ మట్టి వేయితే మట్టిలో కలిసిపోతాయి. మనం ఆ మొక్కను తీసుకెళ్ళి అలా భూమిలో మనం పాతి పెట్టుకోవచ్చు. అదే మళ్ళీ మనం కంపోస్ట్ కూడా కలుపుతున్నాం కాబట్టి దానికి బలం కూడా ఉంటుంది కాబట్టి అది అలా బ్రతికిపోతుంది. కొన్నాళ్ళు అలా ఉంచవచ్చు కూడా, అలా ఉంచవచ్చు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు తయారు చేస్తున్న తొట్టెలు ఉన్నాయి కదా, పిల్లలతో కలిసి తయారు చేస్తానని చెప్పారు. ఇప్పుడు తయారు చేశాక అవి మీరే ఉంచుకుంటారా, లేకుంటే వాళ్ళకి ఇవ్వడం కానీ, వేరే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇట్లా మాకు తొట్టెలు కావాలి అని అడిగినప్పుడు ఇస్తుంటారా? అడిగిన వాళ్ళందరికీ ఇస్తా తల్లి. చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారు. ఫ్రీగా ఇస్తాను కాబట్టి శుభ్రంగా తీసుకెళ్తారు. అసలు మెయిన్ విషయం ఏంటంటే ఈ చదువుకొని రైతు మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఉపాధి కావాలి. ఒక తొట్టి అమ్ముకుంటే మీకు 50 రూపాయలు వస్తాయి. అట్లా 3 తొట్లు 4 తొట్లు అమ్ముకోండి రోజులో.
అండ్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు, తీసుకెళ్తుంటారని చెప్పారు కదా. ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఆ తొట్టెలపై వారికి, ఆ ప్రజలకు లేకుంటే పిల్లలకు కానీ అవగాహన కల్పిస్తుంటారా? ఇట్లా వాడండి, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ళకి చెప్తూ ఉంటారా? చెప్తానమ్మా. రెండోది వాళ్ళు చూసి అందరం కలిసే వాటిని అట్లా పిసికి చేసి ఎండబెట్టి వెళ్తారు. గతంలో మీరు సీడ్ బాల్స్ తయారు చేసేవారు అని విన్నాము. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారా అమ్మ? చాలా చేసామ్మా. వెనకాల పెట్టాను, వేలు వందలు ఉన్నాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడే కదా వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ లేవు. వర్షాలు వస్తుంటే ఈ గుడిలకి వాటికి వెళ్తూ ఉంటారు కదా, స్కూల్ పిల్లల్ని తీసుకుని స్కూల్ సెలవులు వస్తే తీసుకెళ్తారు, అక్కడక్కడ చల్లుతారు. మెయిన్ నీళ్లు దగ్గరలో ఉన్న చోటు, మళ్ళీ ఎవరు పీకేయకుండా ఉండాలి. మనం వేసామంటే అవి మొలిసి మళ్ళీ పీకేస్తే ఎట్లాగా, కొంచెం బహిరంగ దూరాల్లో వేసుకోవాలి. తీసుకెళ్తారు, వేస్తారు. గుడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. చెరువుల చుట్టూ చెరువు గట్లు ఉంటాయి కదా అక్కడ. అమ్మ, అసలు మీరు ఈ మొక్కల్ని ఎప్పటి నుంచి పెంచడం స్టార్ట్ చేశారు? అసలు ఆ ఆలోచన మీలో ఎందుకు కలిగిందంటారు? మాది రైతు కుటుంబం తల్లి, అయినా నాకు మొక్కలు, పూలు, చెట్లు చాలా ఇష్టము. నేను ఇప్పటి నుండి కాదు, 2000లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను జాబ్ చేసేదాన్ని. అప్పటి నుండి మరి రోజు ఇంట్లో బిజీగా ఉండే మనిషిని ఒక్కసారి ఖాళీగా ఉండటం ఎందుకు అని ఇంకా అప్పటి నుండి తోచదని కాదు, నాకు ఇష్టం. ఒక పని చెయ్యాలి, మనం పుట్టినందుకు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి. చెట్లు పెంచుదాం, అందరికీ అవగాహన ఇద్దాం. తర్వాత ఏమో ఔషధ మొక్కల్ని పెంచుదాం. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడేమో ఇంకా ఔషధ మొక్కలకి పెడదాం, అందరికి ఉపయోగపడుతుంది. అసలైతే ఆనందయ్య అని ఉన్నాడు కదా, పేపర్లో బాగా వచ్చాడు. ఆనందయ్యది కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి లైన్లు వందలు వేలు మందికి ఇచ్చాడు. మరి ఎలా ఏమి ఉపయోగమో మనకు తెలియదు. ఆయన చూసి కాస్త నేర్చుకున్నాను. అయినా నేను చిన్నప్పుడు కూడా ఆయుర్వేదం గురించి చదివారు. ఓకే, దానివల్ల ఇప్పుడు ఇంత బాగా మొక్కలు పెంచుతాను. అమ్మ, మీరు ఏమేం మొక్కలు పెంచుతున్నారు? మీ దగ్గర ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి, తెలుసుకోవాలని ఉంది. 150, 200 ఉన్నాయి. మీకు తెలిసిన కొన్నైనా సరే గుర్తున్నవి చెప్పండి. అంటే చాలా రకాలు, అవి పేర్లు కూడా నాకు తెలియదు, చాలా మంది తెలుసుకోవాలని ఉంటది కదా. సో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు? పూల మొక్కలు ఎన్ని ఉన్నాయి? అలాగే ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు 200కి పైగా ఉన్నాయి. మెయిన్ తమలపాకు మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు. దేవుడికి పెట్టవచ్చు, మనం తినవచ్చు, అన్నిటికీ పనికి వస్తుంది తమలపాకు అనేవారికి. అసలు మెయిన్ దేవుడికి అని మనం ఎందుకు మొదలు పెట్టామంటే దానిలో కాల్షియం దొరుకుతుంది మనకి,
మౌత్ నోరు ఫ్రెష్ అవుతుంది, ఇంకా జీర్ణశక్తి పెంచుతుంది. జలుబు దగ్గు అలాంటివి వచ్చినప్పుడు దాని రసం తీసుకొని తాగితే తగ్గిపోతుంది. తర్వాత అల్లం కూడా అలాగే మన వంటల్లో వాడుకోవచ్చు. ఆయుర్వేద మందుల్లోకి ఉపయోగపడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. అవును, అది అల్లం సంగతి రుచి వంటల్లోకి మన ఘాటైన రుచి ఇస్తుంది. ఇంకా అంతకన్నా స్పెషల్ మొక్క ఇది. ఓ, ఇదేం మొక్క అమ్మా? ఇది షాంపూ మొక్క అంట. షాంపూ మొక్కనా? నేచురల్ షాంపూనా? న్యాచురల్ షాంపూ. ఓకే. శుభ్రంగా ఎలా అంటే మనకి ఇన్ని రకాల షాంపూస్ వస్తున్నాయి కదా, అవును, దానిలో ఎన్ని కెమికల్స్ వస్తాయో మనకి కెమికల్స్ తెలియదు. కలుపుతుంటారు. ఈ షాంపూ ఎలాగంటే ఇక్కడ పూలు పూస్తుంది అన్నమా. ఆ పూలు ఎట్లా అంటే గ్రీన్లో వస్తాయి ఫస్ట్, తర్వాత ఏమో రెడ్గా అవుతాయి. వాటిని ఇలా పిండాలి మనం. పిండితే మంచి రసం వస్తుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీలాంటి యంగ్ వాళ్ళు ఈ మొటిములు అవి రాకోకుండా ఇలా అంటే మంచి స్మూత్గా వస్తుంది దాని రసము. ఇలా పూసుకుంటే మొటిములు అవి పోతాయి. మళ్ళీ జుట్టు ఇవాళ రేపు అస్సలు సమస్య ఏంటి అంటే డాండ్రఫ్. అవును, డాండ్రఫ్ అంటే తెలుగులో ఏంటి? సుండ్రు. సుండ్రుతో అందరు బాధపడుతున్నారు. అన్ని జుట్లు పోతున్నాయి. చిన్న పిల్లలకు కూడా, చిన్న ఏజ్ వాళ్ళకు కూడా అలాగే తెల్ల జుట్టు. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కెమికల్స్ వాడబట్టి. అంతకుముందు అంతా ఏం చేస్తారు, కుంకుడికాయ వాడతారు. అప్పుడు అసలు ఈ షాంపూ మొక్కలు కూడా మనకు తెలియదు, ఇది మన దేశంది కాదు, వేరే దేశం మొక్క. ఇప్పుడు మనం షాంపూలకు అలవాటు పడ్డాం. ఎందుకంటే ఆడపిల్లలు బిజీలు అయిపోయింది. చదువుకోవాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. అందుకని వీటి కాయ ఉంటుంది అనుకోండి, మనం ఇట్లా తుంచి ఇలా నలిపి ఇట్లా మంచి రసం వస్తుంది, దాంతో స్నానం చేయొచ్చు. అమ్మ, షుగరు, బీపీ, క్యాన్సరు మరియు మహిళల్లో వచ్చే సమస్యలకు మన దగ్గర ఏమన్నా మొక్కలు పెంచుతున్నారా? మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయమ్మా. వాటి గురించి చెప్పండి. దానిలో చూపెట్టమంటే మొక్కను చూపిస్తాను. ఇన్సులిన్ అని, మామూలుగా వాడుక భాషలో ఇన్సులిన్ అంటారు దాన్ని. పొద్దున సాయంత్రం 2 ఆకులు, మార్నింగ్ ఈవినింగ్ ఒక 2-3 ఆకులు తినేసి వాకింగ్ కూడా చేయాలి. అలా అని మనం ఆకులు తినేస్తే షుగర్ ఆగిపోతుందని కాదు, కంట్రోల్లో మాత్రం ఉంటుంది. తప్పనిసరి కంట్రోల్లో ఉంటుంది. అలా కంట్రోల్లో పెట్టుకున్న మనుషులు నాకు చాలామంది చెప్పారు, ఖమ్మం నుండి వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితమే. అట్లాగే కొన్ని ఆకులు కూడా ఉన్నాయి, అది చాలా చేదు ఉంటుంది అన్నమాట. ఇంకా మన మహిళల్లో వచ్చే సమస్యలకి ఏమన్నా ఔషధ మొక్కలు ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా. మారేడు మొక్క 4 ఆకులు రసంగా తీసుకొని తాగితే చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అలా అమ్మ, మీ దగ్గర ఎక్కువగా ఔషధ మొక్కలే ఉంటాయని విన్నాము. ఇంకా వాటి ప్రాధాన్యత గురించి చెప్తారా? చాలా ఉన్నాయి కదమ్మా మొక్కలు. వాటి ఇప్పుడు గోరింటాకు ఉంది. గోరింటాకు పిల్లలకి ఎంత ఇష్టమో అంతే కాకుండా దానివల్ల మంచి ఔషధ విలువలు కూడా ఉన్నాయన్నమాట. అలా మీరు మొక్కలను పెంచి ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీగా మొక్కలు ఇచ్చేస్తూ ఉంటారంట. అలాంటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందమ్మా? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫుల్లీ హ్యాపీ. ఒక్కటి తీసుకుంటే తల్లి అంటే 3 మా అంటారు. ఎందుకంటే ఫ్రీ కదా, తీసుకెళ్ళిపోతారు, పెట్టుకుంటారు. అందులో ఆడవాళ్ళకి పూల మొక్కలు అంటే ఎక్కువ ఇష్టం కదమ్మా. పూల మొక్కలు, మళ్ళా మన మల్లెం పూలు, మాలలు కట్టుకోవటానికి అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఎలాంటి పూల మొక్కలు ఉన్నాయి? కనకాంబరం ఉంది, మందారం ఉంది, మల్లె ఉంది, సంపంగి ఉంది, జాజి పూలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు మొక్కల్ని ఏండ్లుగా పెంచుతున్నానని చెప్తున్నారు. మీ భర్త సహకారం ఎలా ఉంది మీకు? ఫుల్ సహకారం. ముందు కోపడతారు కానీ తీసుకెళ్ళి కొని పెడతారు. ఆయన పేరు మధు గారు, మంచి సహకారం ఇస్తారు. మా పెద్ద బాబు అయితే అసలు మనం ఒక మంచి పని చేయాలి అంటే కొంచెం డబ్బు వృధా చేసినా సరే మనం ఫ్రీగానే ఇద్దాం, ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దాము, మన తృప్తిగా మనం ఒక పని చెయ్యాలి అని చెప్తారు. అమ్మ, ఇప్పుడు మనం చాలా వార్తలు చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద చెట్లని నరికి వేస్తున్నారని. అలాంటి వార్తలు చూసినప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్?
చాలా బాధ అంటే ఎంత బాధ వేస్తుందో, వాళ్ళకి తెలియక అలా నరికేస్తున్నారు. ఒక చెట్టు పెంచాలంటే కొన్ని సంవత్సరాలు నెలలు అలా పడుతుంది. వాళ్ళు నరికేయాలంటే ఆ కరెంటు తీసుకొచ్చి 3 నిమిషాల్లో నరికి పారేస్తారు. బాధే కాదు, ఏడుపు వస్తుంది, అంత బాధ. అది నరికేటప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను. అసలు హైమావతి గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? ఈ చిట్టి తల్లులు పట్టి తల్లులు అందరికీ, మన బాలలకి అందరికీ నేర్పియాలి. 4 డబ్బులు అయితే కూడా వేస్ట్ అయితే కూడా ఆ పిల్లలకి అందరు నేర్పిస్తే ఇప్పటి చిట్టి పొట్టి బాలలే కదా రేపటి పౌరులు, అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే మన మొక్కలన్నీ అంతరించిపోతున్నాయి. మన భారతదేశంలో ఉన్నంత ఆయుర్వేదం ఎక్కడ మనకి లభించదు. అది సంగతి. నేను ఓపిక ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను, అందరికీ పంచుతూనే ఉంటాను. అమ్మ, ఇప్పుడు మొక్కలు నాటితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ప్రజలకు మీరు చెప్తూ ఉంటారా? తప్పకుండా చెప్తా అమ్మా. పెద్దవాళ్ళకి ఎలాగో తెలుసు, కానీ చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకైతేనేమో మందుల గురించి అవి గురించి చెప్తాను. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకేంటి ఇంట్రెస్ట్ కలగాలంటే పువ్వుల గురించి, ఆకుల గురించి, రంగురంగుల ఆకులు ఉన్నాయి అవి. మళ్ళీ అస్సలు అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ కావాలి కదా. ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది? మొక్కల నుండే వస్తుంది, చెట్ల గురించి వస్తుంది. ఈ పెద్ద చెట్టు నుంచి మంచి మామిడి పండ్లు వస్తాయి, ఆరోగ్యం దొరుకుతుంది, అవకాడో ఉంది, మీరందరూ తినే ఉసిరికాయ ఉంది. అసలు మొక్కలు నాటితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటారు? అసలు చెప్పడానికి సరిపోనన్ని ప్రయోజనాలు ఉంటాయి. అసలు వరి అనుకోండి, 100,000, 1,000, లక్షలు మొక్కలు నాటితే కానీ మనం బియ్యం తింటున్నాం. అవును, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయమ్మా. అంతేకాకుండా ఈ సిటీలో ఇప్పుడు 20% ఉంది అంటున్నారు కార్బన్ డైఆక్సైడ్ పోవాలంటే మన మొక్కలు ఉండాలి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి కదా. అవును, కెమికల్స్ని తీసేస్తాయి. బలానికి పండు కావాలి, తిండి కావాలి, ఆహారం కావాలి, రొట్టె కావాలి, అన్నీ కావాలి కదా. ఇప్పుడు మనతో పాటు హైమావతి గారి భర్త మధు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, హైమావతి గారు చాలా మొక్కల్ని పెంచుతున్నారు. సో మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగానే ఫుల్ సపోర్ట్ చేస్తామ్మా. ఆమె ఎక్కడెక్కడ మొక్కలు కొనాలంటే అక్కడ తీసుకెళ్తాను. అప్పుడప్పుడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఈ పెడుతుంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అక్కడికి కూడా తీసుకెళ్తాను, కొనిస్తాను. అంటే పెద్దగా సపోర్ట్ చేయకపోయినా నాకున్నంత వరకు, నాకు టైం ఉన్నంత వరకు చేస్తాను. ఆమె మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆమెకు లోకమంతా పచ్చగా ఉండే, ప్రతి ఇంట్లో పచ్చదనం పెరగాలి, పర్యావరణ పరిరక్షణ అనేది మెయిన్ కాన్సెప్ట్లో పెట్టుకుంది. సో అది కూడా మంచి ఉద్దేశం కాబట్టి దాదాపుగా 99% నేను సపోర్ట్ చేస్తాను, కొనిస్తాను. మా పిల్లలు కూడా పాపం కావాలంటే డబ్బులు ఇస్తారు. పిల్లల సపోర్ట్ కూడా ఉంది, నా సపోర్ట్ కూడా ఉంది. అందుకే బాగా పెంచుతుంది. నేను ఎక్కువ టీవీ చూస్తాను, తను టీవీ చూడదు. నేను టీవీ చూసే టైంలో తనేం చూస్తుంది, యూట్యూబ్లో ఆ మొక్కల గురించి. ఎక్కడెక్కడో భక్తరాన్ అంటే, ఏదో భక్తరాన్ మోడీ గారు పెట్టారు. సో ఆమె ఇంట్రెస్ట్ వెరీ అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఆ ఫుల్ సహకారం ఇస్తుంటాను.
ఇంకా ఇలాగే ఇంకా ఆమెకు ఓపికనంత వరకు చేయనియండి, నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. అండ్ మొక్కలను పెంచుతూ అసలు ఇంటి నిండా మొక్కలే ఉన్నాయి, ఇట్లా చూస్తే మంచిగా గ్రీనరీగా ఉంది కదా, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? మార్నింగ్ లేవగానే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అసలు ఆరోగ్యానికి ఇదే మెయిన్ కారణం అనిపిస్తుంది. పొద్దున్న లేవగానే ఈ పచ్చదనం చూసే వరకు కళ్ళు కూడా చాలా మెరుస్తుంటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. మా ఇంట్లో చెట్లాంటి అంటారు, అంటే అడ్రస్ కూడా చాలా ఈజీ. మా ఇల్లు చెప్పాలంటే ఎక్కడంటే పలానా రోడ్ చెట్లాంటి, అంటే మా ఇంటి నుండి చెట్లే కదా, సో ఇల్లు కన్నా ఎక్కువ చెట్లే ఉంటాయి. సరే, ఆమె ఆనందాన్ని కూడా నేను గౌరవిస్తాను, తప్పక సహకరించాలి కూడా. ఇది ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే చేస్తే అసలు మనకి ఇంకా రోగాలు జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. అప్పుడు ఏదో తిప్పతీగ కూడా బాగా కరోనా టైంలో ఇవందరికీ వరుసగా లైన్ కట్టి తీసుకెళ్ళేవాళ్ళు. కాకపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోమమ్మా, మేము ఫ్రీగా చేస్తాం. మా పిల్లలకి కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది. కొంతమంది డబ్బులు ఇస్తామంటారు, కానీ వద్దమ్మా, ఆరోగ్యానికి ఇచ్చేదానికి డబ్బులు ఎందుకు అని చెప్పేసి ఆమె చేస్తున్నటువంటి కృషి నేను కూడా సహకరిస్తాను, అది మంచిదే. ఇలా ప్రతి వాళ్ళు చేస్తే మన దేశం కూడా బాగుపడుతుంది. మన మోదీ గారు మొన్న పోయిన నెల 5వ తారీఖున ఒక మంచి మొక్క నాటారండి ఆయన సొంత ఇంట్లో, సింధూరం ఆ మొక్క పేరు. ఆయన మాటల కోసం నేను కూడా ఆ సింధూరం మొక్క తెచ్చి పెట్టుకున్నాను. మోదీ గారి మాట అనమాట, మోదీ గారి మొక్క అది. అలాగే ఆయన ఉత్తరాఖండ్లో అక్కడిక్కడ 2 మొక్కలు చెప్పారు, దానికోసం నేను చాలా ప్రయత్నం చేస్తాను. వాటి పేరు ఏంటంటే సి బక్తాన్, SEAC బక్తాన్ అనే మొక్క. దాన్ని ఎలాగో ఇలా తెచ్చి మన వాళ్ళందరికీ పరిచయం చేయాలని ఇష్టం. అక్కడ బతకదేమో అనుకుంటున్నారేమో, తప్పనిసరి బతుకుతుంది. ఎందుకంటే మనం యాపిల్ మొక్క అక్కడ నుండి తెచ్చి ఇక్కడ బతికించాం కదా, అలాగే ఈ సి భక్తాన్ని కూడా నేను తెస్తాను, బతికిస్తాను, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. హైమావతి గారి శిష్యురాలు మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఏ విధంగా పచ్చదనానికి కృషి చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు గీత అండి. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం నుండే అమ్మగారి దగ్గర శిష్యురాలుగా చేస్తున్నాను. ఆమె పెంచే మొక్కల విధానం కానీ, దాన్ని కాపాడుకోవడం కానీ, అలాంటి విషయాల్లో అన్నీ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి మంచి మొక్కల గురించి కూడా, వాటి ప్రత్యేకత గురించి కూడా, అన్ని భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండేలా కూడా అన్ని గురించి కూడా వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మొక్కలు కూడా పెంచి ఇవ్వడం కూడా జరిగింది. అవి తీసుకొని మేము కూడా వేరే వాళ్ళకు కూడా ఇట్లా చెప్పడం జరిగింది. మేడం గారి గురించి కూడా చాలా బాగానే చేస్తారు. అమ్మగారి దగ్గర మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు? సీడ్ బాల్స్ నేర్చుకోవడము, ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడము, అలాంటి వాటి గురించి చాలా బాగా చెప్తారు. భవిష్యత్తు ముందు తరాలకు ఉపయోగపడే విధంగా అన్ని వివరాలు మాకు ఇది క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి మంచి ఔషధ మొక్కలను పెంచుతారు, ఆరోగ్యానికి సంబంధించినవి. మనం ఫ్యూచర్లో నేచర్ గురించి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది అన్ని వివరంగా అన్నీ చెప్తారు మేడం గారు. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణం పచ్చగా ఉండేందుకు హైమావతి గారు చేస్తున్న కృషి నిజంగా అభినందించాల్సిన విషయం. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వనిత టీవీ గారికి థ్యాంక్స్. చూశారు కదా, ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.